నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. కుల గణన చేపట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. జనగణనలో కుల గణన చేపట్టాలి అనేటువంటి దాని మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో ఉండేటువంటి అనేక పార్టీలు కూడా ఈ విధమైనటువంటి కుల గణన చేపట్టాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీహార్లో నితీష్ కుమార్ వంటి ప్రభుత్వము ఇప్పటికే ఈ విధమైనటువంటి జనగణనలో కుల గణన చేపట్టి వాళ్ళకి సంబంధించినటువంటి జనాభా ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారని ఇప్పటికే ప్రకటించారు కూడా. దాన్ని సుప్రీంకోర్టు దీన్ని మేము అడ్డుకోలేము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం అనేటువంటి విధంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఛాలెంజింగ్గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. జనగణనలో కులగణన చేపట్టాలని జనవరి 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ కులగణన చేపట్టాలనేటువంటి దాని మీద నిర్ణయించింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఆవిష్కరించడం అనేటువంటిది ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ రోజు నుంచి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్లో మరి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటం, అదేవిధంగా ఈ రోజున కులగణన చేపట్టేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం అనేటువంటి దాని మీద కొంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఒక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 10 రోజుల పాటు ఈ కులగణన ప్రక్రియ కొనసాగబోతుంది. అయితే ఈ వార్డు సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియ జరిగిద్ది. ఒకవేళ ఇప్పుడు ఇంకెవరైనా సరే నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ తర్వాత 5 రోజుల పాటు కూడా మళ్ళీ అదనంగా ఆ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే దానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు నమోదు చేసుకునేటువంటి దానికి వివరాలు నమోదు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సర్వే కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యాప్కు అనుగుణంగా ఆ యాప్ను వినియోగించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సర్వే నిర్వహించబోతున్నారు. గత సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 1,67,00,000 కుటుంబాలు ఉంటే 4,89,00,000 జనాభా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ కులగణన ప్రకారంగా ఏ కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారు ఏమిటి అనేటువంటి దాని మీద తేలేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ 726 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలనే నమోదు చేయడానికి ఈ యాప్ను తయారు చేశారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ తయారు చేసినటువంటి ఈ యాప్ ద్వారాగానే వాళ్ళ ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలని సేకరిస్తారు. 723 కులాలు అంటే ఓసీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, వాళ్ళ ఉపకులాలు, మొత్తం ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలని దీంట్లో నమోదు చేసేదానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో 3 కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్, దీన్ని తేవరని కూడా అంటారు. ఎలవ కులాలకు సంబంధించినటువంటి వారి వివరాలను నేరుగా ఈ ఆదర్స్ కేటగిరీలో సేకరించనున్నారు వాళ్ళు. వీటితో పాటు నో క్యాస్ట్ అనేటువంటిది కూడా ఉంది. అసలు నాకు ఏ క్యాస్ట్ వద్దు, నాకు ఏ క్యాస్ట్తో సంబంధం లేదు అని నో క్యాస్ట్ అన్నారు అనుకోండి, నో క్యాస్ట్ ఆప్షన్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా సపోజ్ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్న బీసీ మైనారిటీ వాళ్ళు ఏమైనా సరే ప్రభుత్వ పథకాలు కుల రిజర్వేషన్ల ప్రకారంగా లేదా ఇంకో రిజర్వేషన్ ప్రకారంగా రావాలంటే మాత్రం రావు. వాళ్ళ క్యాస్ట్ లేదు, నో క్యాస్ట్ అనేటువంటి ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటివరకు కొంతమంది అయితే వాళ్ళ సర్టిఫికేట్లో కూడా మాకు నో క్యాస్ట్ అనేటువంటి ఆప్షన్ వాళ్ళు ఎంపిక చేసుకునేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి కూడా మాకు ఏం క్యాస్ట్ వద్దు, మా కుల రహితంగా మాది ఉంచండి అనేటువంటి దాని మీద వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సుమారుగా 5 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి అంశంలో ఈ విధమైనటువంటి కుల గణన చేపట్టడం ద్వారాగా అణగారినటువంటి వర్గాల అభ్యున్నతికి ఈ కులగణన అనేటువంటిది ఎంతో కొంత దోహదం చేసేదానికి అవకాశం ఉంది. ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైనటువంటి అంశాల్లో చేయూత అందించడానికి కూడా ఖచ్చితంగా ఈ కులగణన అనేది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు ఎవరికైనా అందకుండా ఉంటే, ఇంకెవరైనా అర్హులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేటువంటి వాళ్ళ వివరాలు కూడా ఈ విధమైనటువంటి కులగణన ద్వారా తెలిసేదానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉండి అర్హత ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నవరత్నాల్లో కొన్ని ఏమైనా పథకాలు అందకపోతే వాళ్ళకే మేము ఈ
ఏదైతే ఈ కులగణన ద్వారాగా ఈ 10 రోజుల్లో చేసేటువంటి సేకరించేటువంటి ఈ సమాచారం ద్వారాగా లబ్ధిదారులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకాలను మళ్ళీ అందించేటువంటి ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఉన్నారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో బీహార్ తర్వాత కులగణన చేపట్టేటువంటి ఒక రాష్ట్రంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి ఖచ్చితంగా ప్రజలు హర్షాతిరేకాలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయమైన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎంతమంది అనేది తేలితే జనాభా ప్రాతిపదికన ఆ రాజకీయపరమైనటువంటి టిక్కెట్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయాల్లో కానివ్వండి, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కానీ బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు ఎస్సీలకు సంబంధించినటువంటి అయితే ఎస్సీ ఎస్టీలకు అయితే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటిది ఉంది. కానీ మిగతా బీసీలకి ఇవన్నిటికి కూడా ఆయా కులాలకు అవసరమైనటువంటి వాళ్ళ ఆర్థికపరమైన అంశాల మీద బడ్జెట్ కేటాయింపులను డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సామాజికంగా వాళ్ళు ఎదుగుదల కోసం కూడా ప్రభుత్వాలు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వృత్తులు ఏమిటి, వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కుల గణన ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కొంతమంది అంటున్నారు ఈ కుల గణన చేయటం ద్వారాగా ఇంతమంది కులాల గురించి మనం ఎందుకు చెప్పాలి, కులాల గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి, కులాల్లో విభజన వస్తుంది కదా అని అంటున్నారు. భారతదేశంలో ఆల్రెడీ కులాలు ఉన్నాయి. కులాలు ఇప్పుడు ప్రతి అంశంలో రాజకీయాల్లో ఇప్పుడు కులాలతో ప్రాతిపదికనే కదా రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కులం అసలు కులరహితమైనటువంటి సమాజం కోసం అందరికీ అంగీకరించారనుకోండి, కులం లేదు అని మనం కొట్టేసుకున్నాం అనుకోండి, అందరు ప్రజలు ఒకటే అనుకుంటే ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడు కులాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆ కులాల ప్రాతిపదికన జనాభా ఎంతమంది ఉన్నారు సేకరించి వాళ్ళ యొక్క వివరాలు సేకరించి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి కృషి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మాత్రం అందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా హర్షించేటువంటి అంశంగానే ఉంది.